మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కవిత ఆవేశపడి మాట్లాడటం సరికాదని అన్నారు మాజీ మంత్రి టీజీ వెంకటేష్. కేసు పూర్తయ్యాక మాట్లాడితే అర్థం ఉంటుందని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం హాస్యాస్పదమని అన్నారు. పొత్తులు ఎన్నికలకు ముందుంటాయి కానీ ఇప్పుడు ఉండవని అన్నారు. తెలంగాణలో అక్రమ నిర్మాణాలు కూలుస్తున్నట్టే ఏపీలోనూ చెరువులు సహా ఇతర భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి అంటున్న టీజీ వెంకటేష్తో మా ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడతాం. సార్ చెప్పండి, అంటే తన అక్రమ అరెస్టుకు కారణమైనటువంటి బీజేపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తాను అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అంటే కవిత గారు కొద్దిగా ఆవేశపడరాదు, ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నది, కేసు పూర్తి కాలేదు. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేశారు, జైల్లో పెట్టారు, బెయిల్ ఇచ్చారు. ఇంకా ఆమె కేసు పూర్తి అయిపోయి విడుదలైపోతే ఆమె ఆవేశానికి మీనింగ్ ఉంటుంది. శశికళ మాదిగా ఆమె ఆవేశపడరాదు, పెద్దల్ని నింద వేయరాదు. ఒక టార్గెట్ టీఆర్ఎస్ మీద ఉంటే కేసీఆర్ మీద గానో కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు డిక్లేర్ చేసుకున్న కేటీఆర్ మీద గానో లోన్ వేయచ్చు. కానీ ఈమె మీద ఎందుకు వేస్తారు? ఈమె చెడు సవాసము, చెడువారితో తిరగటం, చెడువారితో ఆ సరే సంబంధించిన దాంట్లో కార్యక్రమాల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యో లేకపోతే ఎవరైనా కేసులో ఉండేవాళ్ళు ఈమె పేరు చెప్పటమో ఉంటేనే ఇటువంటివి జరిగింటే దానికి అవకాశాలు ఉంటే ఆమె క్లీన్ చిట్గా వస్తే సంతోషం. కానీ శశికళ మాదిగా ఆవేశంతో మంచి పనికిరాని స్టేట్మెంట్లు ఇస్తే అది భవిష్యత్తుకు ఇబ్బందికరంగా ఉంటుందని నేను తెలియజేస్తాను. అంటే ఓవైపు కవిత గారేమో మీకు వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు, విలీనం ప్రక్రియ మొదలైంది, సో అందుకే ఈ బెయిల్ వచ్చిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. సో అంటే కాంగ్రెస్ పార్టీ విమర్శలు కరెక్ట్ అనుకోవాలా, లేదంటే వడ్డీతో సహా చెల్లిస్తామన్న కవిత మాటలు కరెక్ట్ గా అనుకోవాలా? మొత్తం టార్గెట్ గా కూడా బీజేపీ చుట్టూనే జరుగుతోంది. సార్, సోషల్ మీడియాకు ఒక పెద్ద నమస్కారం. ఎవడైనా తెలివైన ఓడు ఇప్పటి నుంచి అలయన్స్ పోతారండి? తెలివి లేని వెధ కూడా పోడు అలయన్స్. ఇప్పటి నుంచి ఎప్పుడు పోతాడు అలయన్స్? ఎలక్షన్ల ముందు పోతారు. అంటే అలయన్స్ అనట్లేదు సరే, ఏకంగా విలీనం అంటారు. విలీనం అయితే ఈ తతంగం ఉండదు. మీకు అర్థమైన ఆమె స్టేట్మెంట్లు అలా ఉండవు. ఊరికే ఊహాగానాల్లో ప్రజల ముందుకు వెళ్ళిపోతా ఉంటాయి సోషల్ మీడియా ద్వారా. దాన్ని మనం మాట్లాడటం కూడా టైం వేస్తూ ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటారు? ఎక్కడైనా శాటిలైట్ ద్వారా ఫిలిమ్స్ ఉన్నాయి, దాని ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ గవర్నమెంట్ ఉంది. నారాయణ గారు ఆల్రెడీ మున్సిపాలిటీ మీద రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలాగే ఇరిగేషన్ మినిస్టర్ కూడా అలాగే ముందుకు పోతారని ఆశిస్తున్నాను. రాష్ట్రానికి భవిష్యత్తు కల్పించే విధానంగా ముందుకు వెళ్తారు. ఇది టీజీ వెంకటేష్ గారు చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, టీటీడీకి సంబంధించి శ్రీవాణి టికెట్లకు కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత వ్యాఖ్యలను మాత్రం తీవ్ర స్థాయిలో ఖండించారు. ఎందుకంటే అసలు ఏమీ జరగకుండానే పూర్తి స్థాయిలో కేసు ఇంకా పెండింగ్ లో ఉండగానే ఏ విధమైనటువంటి ఆరోపణలు వడ్డీతో సహా చెల్లిస్తాం లాంటి కామెంట్స్ చేయడంపై మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు టీజీ వెంకటేష్. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్, ఎన్టీవీ, తిరుపతి నుండి.